హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో విద్యా సాంకేతిక శాస్త్రము సహపాఠ్య కార్యక్రమాలు బోధన అభ్యసన ఉపకరణాలు ఏంటో చూద్దాం. అసలు విద్యా సాంకేతిక శాస్త్రం అంటే ఏంటి అంటే, సాంకేతిక శాస్త్రం అందించే పరికరాలు కానీ, సిద్ధాంతాలు కానీ, సూత్రాలు కానీ విద్యా లక్ష్యాలను సాధించడానికి ఉపయోగపడితే దాన్ని ఏమంటారు అంటే విద్యా సాంకేతిక శాస్త్రం అని అంటారు. మరి విద్యా సాంకేతిక శాస్త్రం వలన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ పరికరాలని ఉపయోగించడం జరుగుతుందన్నమాట. మరి బోధన అభ్యసన ఉపకరణాల వలన ఉపయోగాలు ఏంటో చూద్దాం. అభ్యసన సమయంలో విద్యార్థులలో మొలకెత్తేటటువంటి అనేక సందేహాలను బోధన అభ్యసన ఉపకరణాల ద్వారా నివారించవచ్చు. బోధన అభ్యసన సామాగ్రి సాయంతో మాటల్లో చెప్పలేనటువంటి భావాలను స్పష్టంగా చెప్పవచ్చు. తరగతి బోధనలో క్లిష్టతరమైనటువంటి సందర్భాలను, కఠినతరమైనటువంటి భావనలను సులభగ్రాహ్యం చేయటానికి బోధనోపకరణాలు అనేవి దోహదపడతాయి. బోధనోపకరణాలు అనేవి విద్యార్థులలో బోధన పట్ల ఆసక్తిని కలిగించడమే కాక బోధనాంశం అయస్కాంతంలా హత్తుకుని పోయేటట్లు చేస్తాయన్నమాట. మానవులకు కలిగే అనుభవాలకు ప్రధాన మాధ్యమాలు ఏంటి అంటే జ్ఞానేంద్రియాలు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, లాస్ట్ ప్రీవియస్ బిట్ కూడా. మానవులకు కలిగే అనుభవాలకు ప్రధాన మాధ్యమాలు ఏవి అంటే జ్ఞానేంద్రియాలు. విద్యార్థులకు నేర్చుకోవటం వల్ల ఆసక్తి పెరుగుతుంది. అందువల్లే బోధన అభ్యసన సామాగ్రిని ఇంటరాక్టివ్ లెర్నింగ్ మెటీరియల్ అని కూడా పిలుస్తారు. విద్యార్థుల అవధానము, ఆలోచన, అవగాహన, పరిశీలన, పరిశోధన దృక్పథాలను వేటిని ఉపయోగించుకుని పెంపొందించవచ్చు అంటే జ్ఞానేంద్రియాలను ఉపయోగించుకుని పెంపొందించవచ్చు. అలాగే ఉపాధ్యాయులే స్వయంగా బోధనోపకరణాలను తయారు చేసుకోవాలని, అప్పుడే బోధనాంశానికి ఉపకరణాలకు మధ్య సమన్వయం సాధించవచ్చని తెలిపింది ఎవరు అంటే జాతీయ విద్యా విధానం. మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు, గ్రహణ శక్తి ఆధారంగా బోధన అభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రచారం చేసిన వారెవరు అంటే రూసో. మౌఖిక బోధనను వదిలి విద్యార్థుల జ్ఞానేంద్రియాలు, గ్రహణ శక్తి ఆధారంగా బోధన అభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రచారం చేసిన వారెవరు అంటే రూసో. నెక్స్ట్, బోధనా సామాగ్రి అర్థం ఏంటి అంటే వీటిని ఆంగ్లంలో టీచింగ్ ఎయిడ్స్ అని అంటారనమాట. దీన్నే బోధన అభ్యసన సామాగ్రి అని కూడా పిలుస్తారు. ఉపాధ్యాయుని బోధనలో వీటిని సహాయకారులు అంటారనమాట. సో దీన్ని ఏమంటారు అంటే టీఎల్ఎం అంటారు, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. నెక్స్ట్, అదేవిధంగా ఈ బోధనోపకరణాల యొక్క నిర్వచనాలు ఏంటో చూద్దాం. బోధనను ప్రభావితం చేసే చురుకైన అభ్యసనకు తోడ్పడే ఉపకరణాలే బోధనోపకరణాలు. ఈ బోధనోపకరణాలు అనేవి బోధనను ప్రభావితం చేస్తాయి, చురుకైన అభ్యసనానికి తోడ్పడతాయి. సో వీటినే బోధనోపకరణాలు అంటారు. బోధనను ప్రభావితం చేసి అభ్యసనాన్ని వేగిరపరిచేవే బోధనోపకరణాలు. బోధనను ప్రభావితం చేసి అభ్యసనాన్ని వేగిరపరిచేలా చేసేవే బోధనోపకరణాలు. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నది ఎవరు అంటే కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నది కొంపెల్ల ఆంజనేయ శాస్త్రి. ఉపకరణం విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవటానికి, శాశ్వతమైన అవగాహనకు ఉపయోగపడుతుందని చెప్పిన వారెవరు అంటే హుమయూన్ కబీర్. ఉపకరణం అనేది విషయ చిత్రీకరణకు, విషయానికి సరైన వ్యాఖ్యానానికి, తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవటానికి, శాశ్వతమైనటువంటి అవగాహనకు ఉపయోగపడుతుందని చెప్పిన వారు హుమయూన్ కబీర్. నెక్స్ట్ వన్, విద్యార్థుల అభ్యసనానికి ప్రోద్బలం చేసేటటువంటి ప్రేరణను కలిగించటానికి, వారి అవగాహనను పెంపొందించటానికి, పునర్బలనం చేయటానికి తోడ్పడేవే బోధనోపకరణలు అన్నది బోస్టన్. విద్యార్థుల అభ్యసనానికి ప్రోద్బలం చేసే ప్రేరణను కలిగించటానికి, వారి అవగాహనను పెంపొందించటానికి, పునర్బలనం చేయటానికి తోడ్పడేవే బోధనోపకరణాలు అన్నది బోస్టన్. బోధన శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలను పంచుకోవటానికి, వినిమయం చేసుకోవటానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణలు అన్నది ఎడ్గర్ డేల్. బోధనా శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలని పంచుకోవటానికి, వినిమయం చేసుకోవటానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణలు అన్నది ఎడ్గర్ డేల్. ఇవి బోధనోపకరణాల యొక్క నిర్వచనాలండి. మరి కనీస బోధనోపకరణాలు అంటే ఏంటి అంటే తరగతిలో ఏదైనా ఒక పాఠ్యాంశాన్ని బోధించాలంటే అత్యవసరమైనవే కనీస బోధనోపకరణాలు అన్నమాట. ఇవి తరగతి గది బోధనకు కనీస అవసరాలు. అవి ఏంటి అంటే నల్లబల్ల,
పాఠ్య పుస్తకం, శుద్ధముక్క, తుడుపుగుడ్డ. సో మనకి పాఠ్యాంశాన్ని బోధించాలంటే ఖచ్చితంగా టీఎల్ఎం కంటే ముందుగా అత్యవసరంగా ఈ 4 అయితే మనకి కావాలి. అవి నల్లబల్ల, పాఠ్యపుస్తకం, శుద్ధముక్క, తుడుపుగుడ్డ. నెక్స్ట్ వన్ బోధనోపకరణాల వర్గీకరణ. ఒకసారి ఇది గమనిస్తే బోధనోపకరణాలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరింపవచ్చు అన్నమాట. అందులో మొదటిది దృశ్య ఉపకరణాలు. దృశ్యము అంటే తెలుసు కదండి, చూడటం. విద్యార్థులు జ్ఞానేంద్రియాలకు పనిని కల్పించి బోధనాంశాన్ని వారి మనసులో శాశ్వతంగా నిలిచేలా చేయనివే ఈ ఉపకరణాలు అన్నమాట. ముఖ్యంగా ఈ దృశ్య ఉపకరణాలు అనేవి విద్యార్థుల నేత్రేంద్రియానికి పనిని కల్పించి బోధనాంశాన్ని వారి మనస్సులో అయస్కాంతంలా హత్తుకునేటట్లు చేస్తాయన్నమాట దృశ్య ఉపకరణాలు. ఒక్కసారి విన్నదానికంటే కూడా చూచింది చిరకాలం గుర్తుంటుందన్న మూల సూత్రం మీద ఈ దృశ్య ఉపకరణాల ఉపయోగం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం కదా, ఒకసారి వినేదానికంటే మనం కళ్ళతో చూసేదే చిరకాలం గుర్తుంటుంది అనే సూత్రం మీద ఈ దృశ్య ఉపకరణాలు అనేవి ఆధారపడి ఉంటాయన్నమాట. మరి దృశ్య ఉపకరణాల్లో ముఖ్యమైనవి ఏంటో చూద్దాం. ప్రాథమిక తరగతుల్లో బోధనకు ఎక్కువగా ఉపకరించేటటువంటి దృశ్య ఉపకరణం ఏది అంటే మెరుపు టట్టలు. ఏంటండి? మెరుపు టట్టలు, ఫ్లాష్ కార్డ్స్ అంటారు కదా, చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ప్రాథమిక తరగతుల్లో బోధనకు ఎక్కువగా ఉపకరించే దృశ్య ఉపకరణం ఏది అంటే మెరుపు టట్టలు. దీన్నే ఫ్లాష్ కార్డ్స్ అంటారు. నెక్స్ట్ అదేవిధంగా ఉపాధ్యాయుడు ఈ మెరుపు టట్టల ద్వారా విద్యార్థుల్లో ఎక్కువగా అభివృద్ధి చేసే నైపుణ్యం ఏంటి అంటే పఠనం. ఉపాధ్యాయుడు మెరుపు టట్టల ద్వారా విద్యార్థులలో ఎక్కువగా అభివృద్ధి చేసే నైపుణ్యం ఏది అంటే పఠనం. నెక్స్ట్ వన్ కవులు, రచయితల వివరాలను, పాఠ్యభాగ పూర్వపర కథలను వివరించడానికి సహకరించే ఉపకరణం ఏది అంటే చార్ట్లు. కవులు, రచయితల వివరాలను, పాఠ్యభాగ పూర్వపర కథలను వివరించడానికి సహకరించే ఉపకరణం చార్ట్లు. ఉపాధ్యాయుడు చార్ట్ల ప్రదర్శన ద్వారా విద్యార్థులలో ఏ కృషిని అభివృద్ధి పరుస్తారు అంటే రచన అభ్యాస కృషిని అభివృద్ధి పరుస్తారు. ఉపాధ్యాయుడు చార్ట్ల ప్రదర్శన ద్వారా విద్యార్థులలో రచన అభ్యాసాన్ని అభివృద్ధి పరుస్తారు. వ్యాసరచన, లేఖారచన మొదలైన వాటిని రూపురేఖలను, రేఖాకృతులను ప్రదర్శించేటటువంటి ఉపకరణాలు ఏవి అంటే చార్ట్లు. వ్యాసరచన, లేఖారచన మొదలైన వాటి రూపురేఖలను, రేఖాకృతులను ప్రదర్శించే ఉపకరణాలు ఏవి అంటే చార్ట్లు. విద్యార్థుల రచనలతో, చిత్రాలతో, కృత్యాలతో స్వయంగా విద్యార్థుల ద్వారానే పత్రిక తయారు చేయించి ప్రతి వారం లేదా నెలకోసారి తరగతి గదిలో ప్రదర్శించేదే గోడ పత్రిక. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. లాస్ట్ ప్రీవియస్ బిట్ కూడా. విద్యార్థుల రచనలతో, చిత్రాలతో, కృత్యాలతో స్వయంగా విద్యార్థుల ద్వారానే పత్రిక తయారు చేయించి ప్రతి వారం లేదా నెలకోసారి తరగతి గదిలో ప్రదర్శింపజేసే వాటిని ఏమంటారు అంటే గోడ పత్రిక అంటారు. ఇది లాస్ట్ ప్రీవియస్ బిట్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ద్విపార్శ్వ ఉపకరణాలు. ద్విపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి అంటే పొడవు, వెడల్పులు మాత్రమే కలిగి ఉండేవే ద్విపార్శ్వ ఉపకరణాలు లేదా ద్విపరిమాణ ఉపకరణాలు అని చెప్పేసి అంటారు. చిత్రాలన్నీ కూడా ద్విపార్శ్వ ఉపకరణాలు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. లాస్ట్ ఇది కూడా ప్రీవియస్ బిట్టే. చిత్రాలన్నీ కూడా ఏ ఉపకరణాలు అంటే ద్విపార్శ్వ ఉపకరణాలు. చిత్రాలు, పటాలు అన్నీ కూడా స్వయం వ్యక్తాలు. చిత్రాలు, పటాలు అన్నీ కూడా స్వయం వ్యక్తాలు. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కథా చిత్రాలు, మెరుపు టట్టలు, స్థూలాకృతి చిత్రాలు, ఛాయాచిత్రాలు, ధారాపటం, పప్పెట్రీ ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాలు అన్నమాట. నెక్స్ట్ వన్ త్రిపార్శ్వ ఉపకరణాలు. త్రిపార్శ్వ ఉపకరణాలు అంటే ఏంటి అంటే పొడవు, వెడల్పు, ఎత్తులను 3 వైపులా చూడగలిగే వాటినే త్రిపార్శ్వ ఉపకరణాలు లేదా త్రిపరిమాణ ఉపకరణాలు అంటారు. పొడవు, వెడల్పు, ఎత్తులను 3 వైపులా చూడగలిగే వాటినే త్రిపార్శ్వ ఉపకరణాలు అంటారు. నమూనాలు, వస్తువులు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు, మాతృకలు, విద్యా పరికరాల పెట్టెలు, మాదిరి కృత్రిమ యంత్రాలు, ఉబికి పైకి నిలబడే బొమ్మలు గల పుస్తకాలు మొదలైనటువంటివి త్రిపార్శ్వ ఉపకరణాలు అన్నమాట. నమూనాలు కానీ, వస్తువులు, కీలుబొమ్మలు, తోలుబొమ్మలు, మాతృకలు, విద్యా పరికరాల పెట్టెలు, మాదిరి కృత్రిమ యంత్రాలు, ఉబికి పైకి నిలబడే బొమ్మలు గల పుస్తకాలు ఇవన్నీ కూడా త్రిపార్శ్వ ఉపకరణాలు అన్నమాట. నెక్స్ట్ వన్ బులెటిన్ బోర్డు, ప్లానెల్ బల్ల, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్ అనేవి సాంకేతిక దృశ్య ఉపకరణాలు. బులెటిన్ బోర్డ్ కానీ, ప్లానెల్ బోర్డ్ కానీ
ఓవర్ హెడ్ ప్రొజెక్టరు, ఇటువంటివన్నీ కూడా సాంకేతిక దృశ్య ఉపకరణాలు అన్నమాట. ప్రాథమిక తరగతుల్లో సంభాషణ రూపంలో ఉన్నటువంటి నాటక పాఠ్యాంశాలని సులభంగా బోధించే ఉపకరణాలు ఏవి అంటే తోలుబొమ్మలు. ప్రాథమిక తరగతుల్లో సంభాషణ రూపంలో ఉన్నటువంటి నాటక పాఠ్యాంశాలను సులభంగా బోధించే ఉపకరణాలను ఏమంటారు అంటే తోలుబొమ్మలు. పిల్లలచే చిన్న చిన్న నాటికలు ఆడించి వారికి నీతి కథలు బోధించడానికి దోహదపడేటటువంటి ఉపకరణాలు ఏంటి అంటే తోలుబొమ్మలు. పిల్లలచే చిన్న చిన్న నాటికలు ఆడించి వారికి నీతి కథలు బోధించడానికి దోహదపడేటటువంటి ఉపకరణాలు ఏవి అంటే తోలుబొమ్మలు. నెక్స్ట్ వన్ సాంకేతిక దృశ్య ఉపకరణాలు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తయారు చేయబడినవే సాంకేతిక దృశ్య ఉపకరణాలు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా తయారు చేయబడినవే సాంకేతిక దృశ్య ఉపకరణాలు. ఉదాహరణకి ఏంటి అంటే బల్లలు, బులెటిన్ బోర్డులు, ఓవర్ హెడ్ ప్రొజెక్టర్లు, స్లైడ్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ కంప్యూటర్లకు అనుసంధానించబడినటువంటి ఒక అంకాత్మక దర్శిని అంటే డిజిటల్ ప్రొజెక్టర్. అంకాత్మక దర్శిని అంటే ఏంటంటే డిజిటల్ ప్రొజెక్టర్. ఈ డిజిటల్ ప్రొజెక్టర్ ద్వారా తెల్లని బోర్డు మీద సంగణక చిత్రాలను, సంగణక అంటే కంప్యూటర్ అండి, సంగణకం అంటే అర్థం కంప్యూటర్. ఈ సంగణక చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగించేటటువంటి తెల్లని బోర్డు ఏది అంటే ప్రతిస్పందించేటటువంటి తెల్లని బోర్డు అన్నమాట. కంప్యూటర్లకు అనుసంధానించబడినటువంటి ఒక అంకాత్మక దర్శిని ద్వారా తెల్లని బోర్డు మీద సంగణక చిత్రాలను ప్రదర్శించడానికి ఉపయోగించేటటువంటి తెల్లని బోర్డుని ఏమంటారంటే ప్రతిస్పందించే తెల్లని బోర్డు అన్నమాట. నెక్స్ట్ విద్యార్థుల సమాచారం కోసం సాహిత్య సంబంధమైనటువంటి, భాషా సంబంధమైనటువంటి కార్యకలాపాలను ప్రదర్శించేటటువంటి ఉపకరణం ఏది అంటే బులెటిన్ బోర్డులు. విద్యార్థుల సమాచారం కోసం, ఇది ఇంపార్టెంట్ అండి, విద్యార్థుల సమాచారం కోసం సాహిత్య సంబంధమైనటువంటి, భాషా సంబంధమైనటువంటి కార్యకలాపాలను ప్రదర్శించే ఉపకరణం ఏది అంటే బులెటిన్ బోర్డ్స్. నెక్స్ట్ వన్ విద్యార్థులలో ఆసక్తిని, ప్రేరణను కలిగించడానికి వివిధ సందర్భాలలో తీసినటువంటి ఫోటోలు, పత్రికల నుండి చేసినటువంటి కత్తిరింపులు మొదలగు వానిని ప్రదర్శించే ఉపకరణం ఏది అంటే బులెటిన్ బోర్డ్. అంతర్జాలం ద్వారా అనుసంధానం చేసి డైట్లో చెప్పే విషయాలు తరగతి గదిలోకి నేరుగా ప్రసారం చేసేటటువంటి పరికరాలు ఏవి అంటే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్, కంప్యూటర్. సాంకేతికతతో కూడినటువంటి చలనరహిత బోధన అభ్యసన ఉపకరణం ఏది అంటే ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఓవర్ హెడ్ ప్రొజెక్టర్. ఇవండి దృశ్య ఉపకరణాలు. నెక్స్ట్ వన్ శ్రవ్య ఉపకరణాలు. విద్యార్థుల శ్రవణేంద్రియానికి పనిని కల్పించే బోధనాంశాన్ని వారి మనస్సులో హత్తుకునేటట్లు చేయనివే శ్రవ్య ఉపకరణాలు. శ్రవ్యము అంటే వినటం కదా, ఇందాక చెప్పుకున్నది దృశ్యం అన్నమాట, చూడటం. సో అవన్నీ కూడా దృశ్య ఉపకరణాలు. మరి శ్రవ్య ఉపకరణాలు అంటే ఏంటి అంటే విద్యార్థుల శ్రవణేంద్రియానికి పనిని కల్పించి బోధనాంశాన్ని వారి మనస్సులో హత్తుకునేటట్లు చేసేటటువంటివి శ్రవ్య ఉపకరణాలు. సో వీటికి ఉదాహరణగా ఏం చెప్పొచ్చు అంటే రేడియో, టేప్ రికార్డరు, CD, DVD ప్లేయర్స్, సెల్ ఫోన్స్, సంగీత వాయిద్యాలు, ఇవన్నీ కూడా శ్రవ్య ఉపకరణాలు అన్నమాట. విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించే ఉపకరణాలు ఏవి అంటే రేడియో, టెలివిజన్. విద్యార్థులకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించే ఉపకరణాలు ఏవి అంటే రేడియో, టెలివిజన్. భాషా బోధనలో ఎక్కువగా ఉపయోగపడేటటువంటి శ్రవ్య ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. భాషా బోధనలో ఎక్కువగా ఉపయోగపడే శ్రవ్య ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. తరగతి గది బోధనలో బహుళ ప్రయోజనకారి అని దేనిని అంటారు అంటే టేప్ రికార్డర్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. తరగతి బోధనలో బహుళ ప్రయోజనకారి అని దేనిని అంటారు అంటే టేప్ రికార్డర్. విద్యార్థులలో ఉచ్చారణ దోషాలను సవరించే ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. విద్యార్థులలో ఉచ్చారణ దోషాలను సవరించేటటువంటి ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. విద్యార్థులలో వాచిక కృషిని మెరుగుపరిచేటటువంటి ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. విద్యార్థులలో వాచిక కృషిని మెరుగుపరిచి ఉచ్చారణ దోషాలను సవరించేటటువంటి ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో ఉచ్చారణ సామర్థ్యాన్ని పెంపొందింపచేసే పరికరం ఏది అంటే టేప్ రికార్డర్. భాషా ప్రయోగశాలలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి శ్రవ్య ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. భాషా ప్రయోగశాలలో తప్పనిసరిగా ఉండవలసినటువంటి శ్రవ్య ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. విద్యార్థులలో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడేది ఏది అంటే టేప్ రికార్డర్. ఇది లాస్ట్ ప్రీవియస్ బిట్ అండి.
విద్యార్థులలో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడేది ఏది అంటే టేప్ రికార్డర్. శ్రావ్యమైనటువంటి పద్యపాదాలను గేయాలను రికార్డ్ చేసి వాటిని వినిపించి పాఠ్య బోధన చేయడానికి దోహదపడే ఉపకరణం ఏది అంటే టేప్ రికార్డర్. ఇది కూడా లాస్ట్ ప్రీవియస్ బిట్టేనండి. ఇవి శ్రవ్య ఉపకరణాలు. మరి దృశ్య శ్రవ్య ఉపకరణాలు ఏంటో చూద్దాం. విద్యార్థుల నేత్రేంద్రియానికి శ్రవణేంద్రియానికి పనిని కల్పించే అభ్యసనాన్ని వారి హృదయ క్షేత్రాల్లో సుస్థిరంగా శాశ్వతంగా నిలిచేలా చేసేటటువంటివే దృశ్య శ్రవ్య ఉపకరణాలు. విద్యార్థుల నేత్రేంద్రియానికి శ్రవణేంద్రియానికి పనిని కల్పించే అభ్యసనాన్ని వారి హృదయ క్షేత్రాల్లో సుస్థిరంగా శాశ్వతంగా నిలిచేలా చేసేటటువంటివే దృశ్య శ్రవ్య ఉపకరణాలు. వీటిలో ప్రధానమైనవి ఏంటి అంటే చలనచిత్రాలు, మోషన్ పిక్చర్స్, అండ్ అలాగే దూరదర్శన్ టెలివిజన్, వీడియో చిత్రాలు, వీడియో పిక్చర్స్, అండ్ అలాగే కంప్యూటర్స్, అలాగే ఎల్సిడి ప్రొజెక్టర్స్, ల్యాప్టాప్స్, డాక్యుమెంటరీ చిత్రాలు, పెన్ డ్రైవ్స్, మైక్రోచిప్లు, చరవాణి అంటే సెల్ ఫోన్ అనమాట. నెక్స్ట్ ఈ తోలు బొమ్మలాట, ఇవన్నీ కూడా దృశ్య శ్రవ్య ఉపకరణాలు. దృశ్య శ్రవ్య ఉపకరణాలు ఏంటి అంటే చలనచిత్రాలు, దూరదర్శన్, వీడియో చిత్రాలు, కంప్యూటర్స్, ఎల్సిడి ప్రొజెక్టర్స్, ల్యాప్టాప్స్, డాక్యుమెంటరీ చిత్రాలు, అండ్ అలాగే పెన్ డ్రైవ్లు, మైక్రోచిప్లు, చరవాణి, తోలుబొమ్మలాట, ఇవన్నీ కూడా దృశ్య శ్రవ్య ఉపకరణాలు అన్నమాట. మన భాషా సంస్కృతులను ప్రత్యక్షంగా ప్రతిబింబింపచేసే ఉపకరణాలు ఏవి అంటే చలనచిత్రాలు. మన భాషా సంస్కృతులను ప్రత్యక్షంగా ప్రతిబింబింపచేసేవి ఉపకరణాలు ఏవి అంటే చలనచిత్రాలు. నెక్స్ట్ వన్ విజ్ఞానదాయకాలైనప్పుడే విద్యార్థులకు దోహదపడేవి ఏవి అంటే చలనచిత్రాలు. విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించేవి ఏవి అంటే డాక్యుమెంటరీ చిత్రాలు. ఈ డాక్యుమెంటరీ చిత్రాలనే ఎలా పిలుస్తారు అంటే వ్యాఖ్యాయుత చిత్రాలు. డాక్యుమెంటరీ చిత్రాలనే ఎట్లా పిలుస్తారు అంటే వ్యాఖ్యాయుత చిత్రాలు. పూర్వకాలంలో మాత్రమే ఎక్కువగా ఉండేవి ఏంటి అంటే మూకీ చిత్రాలు. పూర్వకాలంలో ఎక్కువగా ఉండేవి ఏంటంటే మూకీ చిత్రాలు అని చెప్పాం కదండి. ఈ మూకీ చిత్రాలు అంటే ఏంటి అంటే కేవలం అభినయం మాత్రం ఉంటుందన్నమాట. యాక్షన్ ఉంటుంది, దృశ్యం అంటే చూపించటం ఉంటుంది, అంటే మాటలు ఏమీ ఉండవు అనమాట. ఇటువంటి చిత్రాలు ఏంటి అంటే మూకీ చిత్రాలు. అభినయం ఉంటుంది అండ్ అలాగే దృశ్యం అన్నమాట. సో నెక్స్ట్ టెలివిజన్. నేడు ప్రసార సాధనాలలో అత్యంత ప్రాధాన్యత గల ఉపకరణం ఏది అంటే టెలివిజన్. ఆధునిక సాంకేతిక విజ్ఞాన ఫలం అని ఏ ఉపకరణాన్ని పిలుస్తారు అంటే టెలివిజన్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఆధునిక సాంకేతిక విజ్ఞాన ఫలం అని ఏ ఉపకరణాన్ని పిలుస్తారు అంటే టెలివిజన్. ప్రస్తుతం టెలివిజన్ ఆధునిక జనజీవనంలో ఒక అంతర్భాగం అయింది. చిన్న తెరపైనే ఎక్కువ సమాచారాన్ని అందించే పరికరం ఏది అంటే టెలివిజన్. వినోదము, విజ్ఞానము, విద్యతో పాటు మనకు అధిక సమాచారాన్ని అందించే ఉపకరణం కూడా టెలివిజనే. మన రాష్ట్రంలో దూరదర్శన్ ద్వారా పాఠశాల స్థాయి పాఠ్యాంశాలను ప్రసారం చేసేటటువంటి సంస్థ ఏది అంటే రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. మన రాష్ట్రంలో దూరదర్శన్ ద్వారా పాఠశాల స్థాయి పాఠ్యాంశాలను ప్రచారం చేసేటటువంటి సంస్థ ఏది అంటే రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ. యూజీసీ పాఠశాల కార్యక్రమాలను ప్రసారం చేసేటటువంటి ఉపకరణం ఏది అంటే టెలివిజన్. యూజీసీ పాఠశాల కార్యక్రమాలను ప్రసారం చేసే ఉపకరణం ఏది అంటే టెలివిజన్. ఈనాడు బహుళ ప్రజాదరణ పొందినటువంటి ఉపకరణం ఏది అంటే టెలివిజన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఈనాడు బహుళ ప్రజాదరణ పొందినటువంటి ఉపకరణం ఏది అంటే టెలివిజన్. నెక్స్ట్ కంప్యూటర్లు. కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడే సాధనమే కేంద్రీయ కార్యాచరణ విభాగం అన్నమాట. సిపియు, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడే సాధనమే సిపియు. ఉపాధ్యాయులు విద్యార్థులు తమకు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడుతున్నటువంటి ఆధునిక ఉపకరణం ఏది అంటే కంప్యూటర్. ఉపాధ్యాయులు విద్యార్థులు తమకు అవసరమైనటువంటి సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడుతున్న ఆధునిక ఉపకరణం ఏది అంటే కంప్యూటర్.
సాధారణంగా హార్డ్ డిస్క్ను వేటితో కొలుస్తారు అంటే గిగాబైట్స్తో కొలుస్తారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. సాధారణంగా హార్డ్ డిస్క్ను వేటితో కొలుస్తారు అంటే గిగాబైట్స్. కృత్రిమ మేధస్సు అనే ఉపకరణం ద్వారా తయారు చేయబడినటువంటి కంప్యూటర్ ఏ తరానికి చెందినది అంటే 5వ తరానికి చెందినది. పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం ఏది అంటే కంప్యూటర్. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రీవియస్ బిట్ కూడా. పరస్పర చర్య ద్వారా అభ్యసనానికి ఉపయోగపడే ఉపకరణం ఏది అంటే కంప్యూటర్. నెక్స్ట్ చరవాణి అంటే సెల్ ఫోన్. చరవాణి సాంఘిక అభివృద్ధికి ఒక ట్రోజన్ హార్స్ లాంటిది అని అన్నది జొనాథన్ రాడ్బర్గ్. చరవాణి సాంఘిక అభివృద్ధికి ఒక ట్రోజన్ హార్స్ లాంటిది అన్నది జొనాథన్ రాడ్బర్గ్. తన దగ్గర పనిచేస్తున్నటువంటి పరిశోధక విద్యార్థులకు సెల్ ఫోన్తో ప్రపంచాన్ని మార్చండి అని సవాల్ విసిరినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జొనాథన్ రాడ్బర్గ్. రాబోయే కాలంలో కంప్యూటర్ వాడకం తగ్గి అందరూ సెల్ ఫోన్ మీదే ఆధారపడతారని పేర్కొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జాక్ అండర్సన్. రాబోయే కాలంలో కంప్యూటర్ వాడకం అంతా తగ్గి అందరూ సెల్ ఫోన్ మీదే ఆధారపడతారని పేర్కొన్న శాస్త్రవేత్త జాక్ అండర్సన్. నెక్స్ట్ వన్ తోలుబొమ్మలాట. దీన్ని పప్పెట్ షో అని చెప్పేసి అంటారు. పపెట్ల తయారీ వినియోగంలో ప్రత్యేక శిక్షణనిచ్చే సంస్థ ఏది అంటే CCRT, సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్. ప్రాథమిక స్థాయి పిల్లల మనస్సును ఆకట్టుకునేటట్లు జంతువుల పాత్రలుగా గల నీతి కథలు బోధించడానికి సహాయపడేవి ఏంటంటే ఈ పపెట్స్ అన్నమాట. సో ఈ 2 బిట్స్ కూడా ఇంపార్టెంటేనండి. నెక్స్ట్ పపెట్లు తోలుబొమ్మలు ఆడించడం ద్వారా విద్యార్థులకు వినోదమే కాకుండా అందులోని విషయానికి సంబంధించిన విజ్ఞానం కూడా పిల్లలకి అందుతుంది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలు బొమ్మలతో పాటు వేటిని వాడతారు అంటే సూత్రధార బొమ్మలు. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రీవియస్ బిట్. ఆంధ్రప్రదేశ్లో చిట్టి బొమ్మల ప్రదర్శనలో తోలు బొమ్మలతో పాటు వేటిని వాడతారు అంటే సూత్రధార బొమ్మల్ని వాడతారు. నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్లో తోలు బొమ్మల్ని ఎలా పిలుస్తారు అంటే గులాబో అండ్ సితావో. ఉత్తరప్రదేశ్లో తోలు బొమ్మల్ని ఎలా పిలుస్తారంటే గులాబో అండ్ సితావో. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తోలు బొమ్మల ఆటకు ధ్వన్యనుకరణ సంగీతాన్ని జోడించి 2009-10 సంవత్సరాల్లో అన్ని పాఠశాలల్లోనూ ప్రవేశపెట్టారనమాట. ఆంధ్రప్రదేశ్లో తోలుబొమ్మలతో పాటు వాడేవి ఏవి అంటే సూత్రధార బొమ్మలు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ సూత్రధార బొమ్మలు అనగా దారాల సహాయంతో ఆడిస్తారనమాట. సూత్రధార బొమ్మలు అంటే ఏంటంటే దారాల సహాయంతో ఆడించేటటువంటివి ఇవి. ప్రత్యేక అవసరాలు పిల్లలు అలాగే వాళ్ళకి ఉపయోగించేటటువంటి బోధన అభ్యసన సామాగ్రి ఏంటో చూద్దాం. ప్రస్తుతం సాధారణ పాఠశాలల్లో కూడా దృష్టి కోల్పోయిన విద్యార్థులు పరీక్షలు రాయటానికి ప్రభుత్వం అనుమతినిస్తుంది. పరీక్షలు రాయటానికి వీళ్ళకి సహాయకులు ఉండాలి. అలాగే వీళ్ళ కాగితం మీద ఊపికి వచ్చినటువంటి అక్షరాలు పదాలని ఉపయోగించాలి. వీరికి భాషా ప్రయోగశాల ఎంతో అవసరం. త్రిపరిమాణ బోధన అభ్యసన ఉపకరణాలని తప్పనిసరిగా వినియోగించాలి. త్రిపరిమాణ బోధన అభ్యసన ఉపకరణాలు దృష్టిలోపం కలవారికి అవసరమవుతాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ప్రీవియస్ బిట్. ఏ దృష్టిలోపం కలవారికి ఏ బోధన అభ్యసన ఉపకరణాలు అవసరమవుతాయి అంటే త్రిపరిమాణ బోధన అభ్యసన ఉపకరణాలు అవసరమవుతాయి. అండ్ అలాగే ప్రత్యేక అవసరాల విద్యార్థులు అలాగే సాంకేతిక పరికరాలు ఏంటో చూద్దాం. వినికిడి, భాషణం, దృష్టి నైపుణ్యాలు కోల్పోయిన విద్యార్థుల కోసం అనేక ఉపకరణాలు నేడు మార్కెట్లోకి వచ్చాయి. విద్యార్థుల వినికిడి పరికరాలను హియరింగ్ ఎయిడ్స్ సర్వశిక్షా అభియాన్ సరఫరా చేస్తుంది. వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు మరో రకమైన చెవి నాట్లు కోక్లియర్ ఇంప్లాంట్స్ లోపలి చెవిలో గల సర్పిలాకార రంధ్రంలో అమర్చేటటువంటి పరికరాలు కూడా ఉన్నాయన్నమాట. కోక్లియర్ ఇంప్లాంట్స్ కానీ లేదా చెవి నాట్లు అంటారు కదా, సో ఇటువంటివి అమర్చేటటువంటి పరికరాలు ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీటి మూలంగా శ్రవణ నైపుణ్యం లేని విద్యార్థులకు వినికిడి శక్తి పెరుగుతుంది. రేడియో తరంగాలను విద్యుత్ తరంగాలుగా స్వీకరించగలిగిన ఎలక్ట్రోడ్లను చర్మం కింది భాగంలో చొప్పించి వాటికి సంబంధించినటువంటి తీగలను మెదడులోకి వైద్యులు ప్రవేశపెడుతున్నారు. ఎలక్ట్రోడ్లను శక్తి ప్రేరకాలు అని చెప్పి అంటున్నారు. వీటికి కంప్యూటర్ ద్వారా మెదడు ఉత్తేజితం కావడం, తద్వారా సంబంధిత కండరాలు పూర్తిగా ఉత్తేజితమై మోగ, చెవిటి, అంధ విద్యార్థులకు నేర్చుకునే ప్రక్రియ అలవడమే కాకుండా మెల్లమెల్లగా సంబంధిత నైపుణ్యాలు అలవడతాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఉదాహరణకి ఏంటంటే ప్యాట్రిక్ ప్లానగన్ 1960లో ఒక న్యూరోఫోన్ను అభివృద్ధి చేయటం ద్వారా వినికిడి శక్తి కోల్పోయిన వారు స్పష్టంగా వినగలిగారని రుజువు చేశారు. న్యూరోఫోన్ను అభివృద్ధి చేసింది ఎవరు అంటే ప్యాట్రిక్ ప్లానగన్.
1960లో ఈయన వినికిడి శక్తి కోల్పోయిన వారు స్పష్టంగా వినగలిగారని చెప్పి ఆ న్యూరోఫోన్ను అభివృద్ధి చేసి రుజువు చేశారనమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే పాఠశాల పత్రిక. ఈ పాఠశాల పత్రిక ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు పాఠశాల పత్రిక అంటే ఏంటో చూద్దాం. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తులను వెలికి తీసేందుకు, విద్యార్థులలో రచనా వ్యాసంగాన్ని పెంపొందించడానికి దోహదపడేదే పాఠశాల మ్యాగజైన్ లేదా పాఠశాల పత్రిక. ఈ పాఠశాల పత్రికలో విద్యార్థులు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే రచనలు ఏంటి అంటే స్వీయ రచనలు అన్నమాట. పాఠశాల పత్రిక నిర్వహణలో ఏ సాహిత్యాలకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి అంటే భాషా సాహిత్యాలకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. పాఠశాల పత్రిక నిర్వహణలో ఏ సాహిత్యాలకు ప్రథమ స్థానం ఇవ్వాలి అంటే భాషా సాహిత్యాలకు ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. పాఠశాల పత్రిక నిర్వహణలో తప్పనిసరి అయినటువంటి భాగస్వామ్యం ఏది అంటే విద్యార్థుల భాగస్వామ్యం. విద్యార్థుల్లో కొందరు భావి జీవితంలో గొప్ప రచయితలుగా, చిత్రకారులుగా రాణించేటటువంటి పత్రిక ఏది అంటే పాఠశాల పత్రిక. ఇది ఇంపార్టెంట్ అండి. విద్యార్థులు కొందరు భావి జీవితంలో గొప్ప రచయితలుగా కానీ చిత్రకారులుగా కానీ రాణించే పత్రిక ఏది అంటే పాఠశాల పత్రిక. నెక్స్ట్ వన్ భాషా ప్రయోగశాల. విద్యా సాంకేతిక శాస్త్రము భాషా బోధనకు అందించినటువంటి వరం ఏది అంటే భాషా ప్రయోగశాల. విద్యా సాంకేతిక శాస్త్రము భాషా బోధనకు అందించినటువంటి గొప్ప వరం ఏది అంటే భాషా ప్రయోగశాల. మరి ఈ భాషా ప్రయోగశాలను మొదట ప్రయోగించిన దేశం ఏది అంటే అమెరికా. భాషా ప్రయోగశాలను మొదట ప్రయోగించినటువంటి దేశం ఏది అంటే అమెరికా. భాషా ప్రయోగశాలలో ప్రాధాన్యం ఉండేటటువంటి నైపుణ్యాలు ఏవి అంటే శ్రవణము, భాషణము, వినటము, అలాగే మాట్లాడటం. విద్యార్థులు తమ శక్తి, వేగము, సామర్థ్యం ఆధారంగా అభ్యాసాలు చేసే సాధనం ఏది అంటే భాషా ప్రయోగశాల. ఈ భాషా ప్రయోగశాల విద్యార్థుల వ్యక్తిగత అభ్యసనానికి తోడ్పడుతుందని విద్యావేత్తలు భావించారు. భాషా ప్రయోగశాలలో 3 విభాగాలు ఉంటాయి. ఏంటి అవి అంటే వినే బూత్. వినే బూత్ నందు 20 మంది విద్యార్థులు ఈ అభ్యాసాలని కొనసాగించవచ్చు. రెండవది సలహాదారు బూత్. ఈ బూత్లో ప్రధాన టేపులు, అభ్యాసకుల్ని పర్యవేక్షించడానికి కావలసిన సామాగ్రి ఉంటుందన్నమాట. అలాగే మూడవది ఏంటి అంటే కంట్రోల్ రూమ్. దీని యందు మాస్టర్ టేపులు, రికార్డ్ చేసే రికార్డరు, విద్యార్థులు కోరిన టేపుల్ని వినిపించే యంత్రాలు ఉంటాయి. ఇవి మొత్తం భాషా ప్రయోగశాలలోని విభాగాలు. మరి విద్యా సాంకేతిక శాస్త్రాన్ని డేవిడ్ టేలర్ 1930వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. విద్యా సాంకేతిక శాస్త్రాన్ని డేవిడ్ టేలర్ 1930వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. మౌఖిక బోధనను విడిచిపెట్టి జ్ఞానేంద్రియాల ద్వారా, గ్రహణేంద్రియాల ద్వారా విద్యా బోధన జరగాలి అన్నది ఎవరు అంటే రూసో. మౌఖిక బోధన అనేది విడిచిపెట్టి జ్ఞానేంద్రియాల ద్వారా, గ్రహణేంద్రియాల ద్వారా విద్యాబోధన జరగాలి అన్నది రూసో. రూసో విధానాన్ని అనుసరించి పెస్టాలజీ ఐచ్ఛిక పద్ధతిని ప్రవేశపెట్టారు. ఈ ఐచ్ఛిక పద్ధతిలో బోధన జరగాలి అన్నది ఎవరు అంటే పెస్టాలజీ. ఐచ్ఛిక పద్ధతిలో బోధన జరగాలి అన్నది పెస్టాలజీ. రూసో విధానాన్ని అనుసరించి, ఎవరి విధానాన్ని అనుసరించి పెస్టాలజీ ఐచ్ఛిక పద్ధతిని ప్రవేశపెట్టారు అని అడగవచ్చు. రూసో విధానాన్ని అనుసరించి ఈయన ఐచ్ఛిక పద్ధతిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ ఎడ్గర్ డేల్. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇతని గ్రంథము ద కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అనుభవ శంకువులో ద కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇతను ఒక శంకు రూపంలో 11 అంశాల గురించి చెప్పడం జరిగిందనమాట. అనుభవ శంకువులో 11 రకాల అంశాల గురించి చెప్పాడు. ఇతను ఆ అనుభవాలను శంకు రూపంలో అమర్చాడనమాట. ఇక్కడ మీరు ఈ పిక్చర్లో చూస్తే కింద నుంచి పైకి అట్లా వెళ్తూ ఉంటే మొదటి దాంట్లో ప్రత్యక్ష అనుభవాలు, రెండవది కల్పిత అనుభవాలు, మూడవది నాటకీకరణ అనుభవాలు, నాలుగవది ప్రదర్శనలు, ఐదవది క్షేత్ర పర్యటనలు, ఆరవది ప్రదర్శితాలు, ఏడవది దూరదర్శన్, ఎనిమిదవది చలన చిత్రాలు, తొమ్మిదవది స్థిర రేడియో చిత్రాలు, 10వది దృశ్య చిహ్నాలు, 11వది శాబ్దిక చిహ్నాలు. ప్రత్యక్ష అనుభవాలు ఇది విద్యార్థికి సహజ సన్నివేశంలో జ్ఞానేంద్రియాలు ఉపయోగించి తెలుసుకునేటటువంటి అవకాశం అన్నమాట. ఉదాహరణకి నేలల స్వభావం విద్యార్థి పంట భూములను పరిశీలించడం ద్వారా తెలుసుకుంటారు. నెక్స్ట్ది కల్పిత అనుభవాలు.
ఈ కల్పిత అనుభవాలు ఏంటి అంటే నమూనాలు ఉపయోగించడం ద్వారా, మాదిరులు ఉపయోగించడం ద్వారా పొందే అనుభవాలే కల్పిత అనుభవాలు. ఉదాహరణకి తాజ్మహల్ నమూనాను చూసినప్పుడు పొందేటటువంటి అనుభవం అన్నమాట కల్పిత అనుభవం. ఎట్లా అడుగుతారంటే తాజ్మహల్ నమూనా చూసినప్పుడు పొందేటటువంటి అనుభవం ఏది? ప్రత్యక్ష అనుభవమా, కల్పిత అనుభవమా, నాటకీకరణ, ప్రదర్శన, ఇట్లా అడగటానికి అవకాశం ఉందండి. సో నెక్స్ట్ నాటకీకరణ. నాటకాలను వేయటం ద్వారా పొందేటటువంటి అనుభవాలు. దీని ద్వారా సృజనాత్మక అభివృద్ధి అనేది చెందుతుంది. భావావేశ రంగంలోని లక్ష్యాలని సాధించవచ్చు. ఉదాహరణకి స్వభాషా పాఠంని నాటకీకరణలో ప్రదర్శించడం అన్నమాట. నెక్స్ట్ వన్ ప్రదర్శనలు. ప్రదర్శితాలు నిర్వహింపబడి చూస్తూ పొందే అనుభవాలే ప్రదర్శనలు. ప్రదర్శితాలు నిర్వహింపబడి చూస్తూ పొందే అనుభవాలే ప్రదర్శనలు. ఉదాహరణకి జిల్లా స్థాయిలో నిర్వహించేటటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ అన్నమాట. నెక్స్ట్ వన్ క్షేత్ర పర్యటనలు. క్షేత్ర పర్యటనలు విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో అనుభవాల్ని తెలియజేస్తాయి. ఉదాహరణకి భాషా విహారయాత్రలు, కవి జన్మించినటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళటం, ఇటువంటివి. నెక్స్ట్ ప్రదర్శితాలు. ప్రదర్శనల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పాల్గొనే ప్రాజెక్ట్స్ను తయారు చేసినట్లయితే దాన్ని ప్రదర్శితాలుగా చెప్పవచ్చు అన్నమాట. ప్రదర్శనలో పాల్గొనేటటువంటి ప్రాజెక్ట్ని తయారు చేసినట్లయితే దాన్ని ప్రదర్శితాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ దృశ్య చిహ్నాలు అంటే ఏంటంటే చార్ట్స్, గ్రాఫ్స్, పటాలు, ఫ్లాష్ కార్డ్స్, మ్యాప్లు, ఇవన్నీ కూడా దృశ్య చిహ్నాలు. మరి శాబ్దిక చిహ్నాలు అంటే ఏంటి అంటే శాబ్దికము అంటే సంకేతాలు లేదా మాటలు. శాబ్దికము అంటే సంకేతాలు లేదా మాటలు. ఉపాధ్యాయుడు చెప్పినటువంటి పాఠం అన్నమాట. ఇవి మొత్తం అనుభవ శంఖలో ఉండేటటువంటి 11 అంశాలండి. ఈ ప్రత్యక్ష అనుభవాలను కలిగించే బోధనే అత్యుత్తమమైనటువంటి బోధన అన్నమాట. ఇందులో ఎడ్గర్ డేల్ చెప్పినటువంటి అనుభవ శంఖలో అత్యుత్తమమైనటువంటి బోధన ఏది అంటే ప్రత్యక్ష అనుభవాలు. చిత్రాలను గీయటం, చిత్రాలను సేకరించడం, ప్రయోగాలు చేయటం, విజ్ఞాన యాత్రకు వెళ్ళటం, నమూనాలు తయారు చేయటం, ఇవన్నీ కూడా. మరి పరోక్ష అనుభవాలు ఏంటి అంటే మాటల ద్వారా, చిత్రాలను చూడటం ద్వారా పొందేటటువంటి అనుభవాలు ఈ పరోక్ష అనుభవాలు. నెక్స్ట్ అదేవిధంగా అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్. ఈ అజీమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ లాంటి కొన్ని కార్పొరేట్ సంస్థలు పాఠశాలలను దత్తత తీసుకుని సంగణకాలను సరఫరా చేస్తున్నాయి అన్నమాట. ప్రభుత్వం కూడా క్రమంగా సంగణకాల సరఫరాకి మొగ్గు చూపుతుంది. సంగణకాలు అంటే కంప్యూటర్స్ అండి. ఈ కంప్యూటర్స్ క్రమక్రమంగా వీటి యొక్క సరఫరాకి మొగ్గు చూపుతుంది. ప్రాథమిక తరగతులకు వీడియో పాఠాలు తయారు చేసిన వారు ఎవరు అంటే బాపు ముల్లపూడి వెంకటరమణ. బాపు ముల్లపూడి వెంకటరమణ. ప్రాథమిక తరగతులకు వీడియో పాఠాలు తయారు చేసిన వారు ఎవరు అంటే బాపు ముల్లపూడి వెంకటరమణ. పెన్ డ్రైవ్. పెన్ డ్రైవ్ అంటే సిడి, కాంపాక్ట్ డిస్క్, డివిడీలా. డివిడి అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్. వాడకం కూడా తగ్గి ఎక్కడైనా సమాచారం తీసుకుని వెళ్ళాలంటే పెన్ డ్రైవ్ని వాడుతున్నారనమాట. సిడి అంటే కాంపాక్ట్ డిస్క్, డివిడి అంటే డిజిటల్ వెర్సటైల్ డిస్క్. వాడకం కూడా తగ్గి ఎక్కడికైనా సమాచారం తీసుకుని వెళ్ళాలంటే పెన్ డ్రైవ్స్ని వాడుతున్నారు. విద్యార్థులకు చూపించవలసినటువంటి అనేక అంశాలను ఈ పెన్ డ్రైవ్లో వేసుకుని తీసుకుని వచ్చి కంప్యూటర్కి అనుసంధానం చేసి చూపించవచ్చు అన్నమాట. నెక్స్ట్ది ఫలిక. ఫలిక అంటే ట్యాబ్లెట్. తొడపలనే కుదించి ఫలికలుగా మార్చారనమాట. ఈ తొడపలు చేసేటటువంటి పనులన్నీ కూడా ఫలికలు చేయగలవు. ఈ తొడపల్ని కుదించి ఫలికలుగా మార్చారనమాట. కంప్యూటర్నే కాస్త కుదించి ఈ ట్యాబ్స్గా మార్చారు. ఈ తొడపలు చేసేటటువంటి పనులన్నీ కూడా ఫలికలు. ఫలిక అంటే ట్యాబ్స్ అండి. ఈ ట్యాబ్లు చేయగలవు. నెక్స్ట్ ఎల్సిడి ప్రొజెక్టర్స్. నేటి కాలంలో లిక్విడ్ క్రిస్టల్ ప్రొజెక్టర్స్ ఎల్సిడీలు విశేష ప్రాచుర్యాన్ని పొందాయన్నమాట. టీవీలో కూడా ఈ సాంకేతికతను ఉపయోగించడమే కాకుండా ఎల్ఈడి లైట్ ఎమిటింగ్ డియోడ్ సాంకేతికతను కూడా వీధి దీపాల్లో, ఇంట్లో దీపాల్లో, టీవీల్లో వాడుతున్నారు. ఇలాంటి ప్రొజెక్టర్ల ద్వారా అందించే ప్రయత్నంలో వీటిని పాఠశాలల్లో కూడా ఉపయోగించవచ్చు. నెక్స్ట్ది స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్నే దూరిక అంటారండి. ఫలికలు చేయగలిగే పనులన్నీ కూడా, ఫలికలు అంటే ఇందాకే చెప్పుకున్నాం మనం ట్యాబ్స్ అని. ఈ ట్యాబ్స్, ల్యాప్టాప్స్ చేసే పనులన్నీ కూడా స్మార్ట్ ఫోన్ కూడా చేయగలవు. అండ్ అలాగే తొడప. తొడప అంటే ల్యాప్టాప్ అని చెప్పాం కదా. సంగణక సాంకేతికతను కుదించి తొడపని తయారు చేశారు. పునఃశక్తి ఘటాలతో ఇది నడుస్తుంది. విద్యుత్ ఉన్న చోట దీన్ని వాడుకోవచ్చు అన్నమాట. చరవాణి, సెల్ ఫోన్. సంగణకం ఇప్పుడు చేతిలోకి వచ్చేసినటువంటి పరికరమే ఈ చరవాణి, సెల్ ఫోన్. సంగణకాన్ని ఉపయోగించి విద్యాక్షేత్రంలో ఎన్ని అద్భుతాలు చేయగలమో అవన్నీ కూడా మనం చరవాణి ద్వారా సాధించవచ్చు.
ఇవండి మొత్తం బోధన అభ్యసన ఉపకరణాలు విద్యా సాంకేతిక శాస్త్రం గురించి. నెక్స్ట్ వీడియోలో మూల్యాంకనము అలాగే మాపనము అంటే ఏంటో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.